చలికాలం ముగిసినా తెలంగాణలో కొన్ని చోట్ల మంచు కురుస్తోంది. హైవేలపై విపరీతమైన మంచు కురుస్తూ ఉండడంతో ముందు వచ్చేటువంటి వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో నల్గొండ జిల్లా శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్నటువంటి లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మంచు కారణంగా ముందున్నటువంటి లారీ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులని హైదరాబాద్ అల్వాల్కు చెందిన ప్రవీణ్ సాయిగా గుర్తించారు. ఎర్లీ మార్నింగ్ 5:30 గంటల సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు ఎంజీ ఎక్కార్ వెహికల్ ఏపీ లింగోటం వద్ద పక్కకు ఆపి ఉన్న లారీని హిట్ ఇవ్వడంతో అందులో ఉన్న 5 వ్యక్తుల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు వచ్చేసి సాయిగౌడ్, కుంచెల సాయిగౌడ్ అండ్ ప్రవీణ్. ఇమీడియట్ గా ఈ డెడ్ బాడీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్కెట్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఇంజూరీ అయిన ముగ్గురిని కూడా కిమ్స్ హాస్పిటల్ నార్కెట్పల్లి తరలించడం జరిగింది. ఈ రోడ్డు పైన లారీ ఆగి ఉండడం, అదేవిధంగా ఉదయాన్నే ఎక్కువ మంచు ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్